దేహమును పరిశుద్ధాలయముగాను చేసుకుంటివి. పరిశుద్ధ స్వాస్థ్యమునకు నన్ను పిలచిన, పరిశుద్ధ స్వాస్థ్యమునకు నన్ను పిలచిన సర్వోన్నతుడా నిన్ను స్తుతించెదను. సర్వోన్నతుడా నిన్ను స్తుతించెదను. దూతగణములెల్లా ఆరాధించెదగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని. దూతగణములెల్లా ఆరాధించెదగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని. నీ రక్తము చేత నాకు కలిగించితివి, నిర్భయంబుగాను పరిశుద్ధ స్థలములో. నీ రక్తము చేత నాకు కలిగించితివి, నిర్భయంబుగాను పరిశుద్ధ స్థలములో. ప్రవేశింపజేసి ఉన్న ప్రియా యేసువా, ప్రవేశింపజేసి ఉన్న ప్రియా యేసువా. పూజించెద నిన్ను నాకు జీవితమంతా, పూజించెద నిన్ను నాకు జీవితమంతా. దూతగణములెల్లా ఆరాధించిరిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని. దూతగణములెల్లా ఆరాధించిరిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని. పరలోకపు తండ్రి నీవు పరిపూర్ణుడవు, పరిపూర్ణతయందు నన్ను నడిపించితివి. పరలోకపు తండ్రి నీవు పరిపూర్ణుడవు, పరిపూర్ణతయందు నన్ను నడిపించితివి. సమస్తమును చేయుటకు బలపరచితివి, సమస్తమును చేయుటకు బలపరచితివి. సమాధానకర్త నీకి వందనస్తుతులు, సమాధానకర్త నీకి వందనస్తుతులు. దూతగణములెల్లా ఆరాధించిరిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని. దూతగణములెల్లా ఆరాధించిరిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని. ఇహపరములలో ఆయన మహిమ నిండియున్నదని గానము చేసిరి. ఇహపరములలో ఆయన మహిమ నిండియున్నదని గానము చేసిరి. దూతగణములెల్లా ఆరాధించిరిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని. దూతగణములెల్లా ఆరాధించిరిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని. పాట సంఖ్య 179, పాత పుస్తకాల్లో 177. అందరము ప్రభు నిన్ను కొనియాడెదం. అందరము ప్రభు నిన్ను కొనియాడెదము, అందరము ప్రభు నిన్ను కొనియాడెదము. మహా
దయామయుడవు విరోధులకు ప్రేమ చూపు దయామయుడవు పాపములను ద్వేషించే న్యాయవంతుడా పాపములను ద్వేషించే న్యాయవంతుడా అందరము ప్రభు నిన్ను కొనియాడెదము అందరము ప్రభు నిన్ను కొనియాడెదము మహాత్ముడవు పరిశుద్ధుడవు మహాత్ముడవు పరిశుద్ధుడవు బలి అయితివి లోకమును రక్షించుటకు బలి అయితివి లోకమును రక్షించుటకు అందరము ప్రభు నిన్ను కొనియాడెదము అందరము ప్రభు నిన్ను కొనియాడెదము. చివరిగా పాట సంఖ్య 137వ పాట పాడుకుందాం. 137వ పాట పాత పుస్తకాల్లో 135. దేవానయందు నీకు ఎంతో ప్రేమ నీ దివ్య ప్రేమ నాలో ఉప్పొంగెను. దేవానయందు నీకు ఎంతో ప్రేమ నీ దివ్య ప్రేమ నాలో ఉప్పొంగెను. హల్లెలూయా 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 దినదినము నీదు ప్రేమ రుచి చూచుచున్నాను దినదినము నీదు ప్రేమ రుచి చూచుచున్నాను దయగల దీవాహారముతో పోషించుతున్నావు దయగల దీవాహారముతో పోషించుతున్నావు దేవాని దీవాజలము నాకిచ్చితివే నీ దివ్య ప్రేమ నాలో ఉప్పొంగెను. దేవాని జీవజలము నాకిచ్చితివే నీ దివ్య ప్రేమ నాలో ఉప్పొంగెను. హల్లెలూయా 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 హల్లెలూయా
దివ్య ప్రేమ నాలో ఉప్పొంగెను. దేవాని మారని ప్రేమ సంపూర్ణము. నీ దివ్య ప్రేమ నాలో ఉప్పొంగెను. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతిని కీర్తి మా కొరకై తిరిగి లేచిన ప్రభువా. స్తుతిని కీర్తి మా కొరకై తిరిగి లేచిన ప్రభువా. మా కొరకై త్వరలో రానై ఉన్న మహిమా రాజా. మా కొరకై త్వరలో రానై ఉన్న మహిమా రాజా. దేవాని సన్నిధి నాకు ఎంతో ప్రియము. నీ దివ్య ప్రేమ నాలో ఉప్పొంగెను. దేవాని సన్నిధి నాకు ఎంతో ప్రియము. నీ దివ్య ప్రేమ నాలో ఉప్పొంగెను. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆరాధనోత్తమం వింటాం. ఈ ఉదయకాల వేళలో దేవుని సన్నిధానానికి చేరువచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో శుభములు మీకు తెలియపరుస్తున్నాను. అంత మాత్రమే కాదు, మరలా చాలా దినముల తర్వాత మరి మీ మధ్యలోనికి రావడానికి దేవుడు మరి కృప చూపించిన విధానాన్ని బట్టి దేవునికి ఎంతో వందనస్తుడనై ఉన్నాను. మరలా మిమ్మల్ని చూడడం చాలా గొప్ప భాగ్యంగా ఎంచుచున్నాను. చాలా సంతోషం. ప్రభువును ఆరాధించడం కొరకు చేరువచ్చిన మనము దేవుని పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి గలతీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 4వ వచనాన్ని అందరం కలిసి చదువుకుంటాం. 4, 5 2 వచనాలు అందరం కూడా కలిసి చదువుకుంటాము. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలములో నుండి విమోచింపవలెనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను. దేవునికి యుగయుగములకు మహిమ కలుగునుగాక. ఆమేన్. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం ప్రభు సహాయార్థం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఉదయకాల వేళలో నీ పరిశుద్ధ సన్నిధానంలోనికి మమ్మల్ని నడిపించినందుకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. తిరిగి ప్రభువా పాటలు పాడే సమయాన్ని దీవించి ఆశీర్వదించినందుకు స్తోత్రాలు. తిరిగి నీ వాక్య ధ్యానమును చేస్తుంటుండగా మాతో కూడా ఉండండి. నిలబడుతున్న దాసును కూడా మీరే మీ ఆత్మచేత అభిషేకించి వాడుకొనుమని ప్రార్థన చేస్తున్నాము ప్రభువా. వచ్చిన వారందరిని బట్టి స్తుతిస్తున్నాం. ఇంకనూ నీ చిత్తంలోని ఏర్పాట్లో ఉన్న వారిని కూడా నడిపించండి. అయితే నీ మాటలు మేము వినగలుగుటకు సహాయం చేయండి. వినగల చెవులను, అర్థం చేసుకునే మనస్సును మీరు మాకు దయచేస్తురమ్మని ప్రార్థన చేస్తున్నాం. అయోగ్య దాసుడను, అపాత్రుడను, ఎందుకు పనికిరానటువంటి నిష్ప్రయోజక దాసునైన నన్ను కూడా ప్రభువా మరి
నీ కృప నీ కనికరములను బట్టి మరలా ప్రభా మరి ఎల్షద్దాయిలో మరి నాయన నన్ను ఉంచినందుకు స్తోత్రాలు ఇది నాన్న. కనుక మీరు తీసుకొచ్చినటువంటి మీ దాసుని ఇక్కడికి నడిపించినటువంటి మీ యొక్క ఉన్నతమైనటువంటి ఉద్దేశములు సంకల్పములు ఈ సంఘము ఎడల సంపూర్ణంగా నెరవేర్చుకొని జరిగించుకొనమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా ఆది నుండి అంతం వరకు మీరే అధ్యక్షత వహించి మాకు సహాయపడుతురమ్మని వేడుకుంటూ మీ కృపను కోరుకుంటూ మరొకసారి మీ రక్తాన్ని కోరుకుంటూ యేసు క్రీస్తు ప్రభువారి నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. గలతీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో మనం చదివినటువంటి లేఖనము మొదటి అధ్యాయం 4వ వచనంలో ఒక చిన్న మాటను మనం ధ్యానిస్తాము ఆరాధన కొరకై. ఏమని రాయబడిందంటే, మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలములో నుండి విమోచింపవలెనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను అనేటువంటి మాట మనం ధ్యానిస్తాము. ఎందుకు దేవుడు తనను తాను అప్పగించుకున్నాడు అని మనం కనుక ఆలోచిస్తే కొన్ని విషయాలు మనకు బైబిల్ గ్రంథంలో నుండి మనం చూస్తాం. అప్పుడు మనం కొన్ని విషయాలను అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మొదటి సంగతి అదేంటంటే, ప్రస్తుతపు దుష్టకాలములో నుండి విమోచింపవలెనని దేవుడు తనను తాను లేక మన ప్రభువును మన రక్షకుడనైన యేసుక్రీస్తు వారు తనను తాను అప్పగించుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రస్తుతపు దుష్టకాలము ఇది దీని నుండి దేనికి విడుదల లేకపోతే ఎందుకు విమోచించాలనుకున్నాడు అంటే, ఈ దుష్టకాలము యొక్క ఆ సంగతులను మనం ఒకసారి చూస్తే అది ఎంతో బహు భయంకరమైనటువంటిదిగా కనబడుతుంది. కాబట్టి ఆ విషయాలు మనం చూస్తాం. కీర్తన 9లో కనుక మనం చూసినట్లయితే 9వ కీర్తన అక్కడ దుష్టకాలము యొక్క ఆ భయంకరమైనటువంటి పరిస్థితులు మనం అక్కడ చూడగలుగుతాం. 9 కంటే 10వ కీర్తన 2వ వచనం నుండి చదవండి. దుష్టుడు గర్వించి దీనుని వడిగా తరుముచున్నాడు, వారు యోచించిన మోస క్రియలలో తామే చిక్కుకొందురుగాక. అక్కడ ఆగండము. జాగ్రత్తగా చూస్తే ఇది దుష్టకాలము. ఈ దుష్టకాలములో ఈ దుష్ట యుగములో మనుషులు ఎలా ఉన్నారు అంటే, దుష్టుడు అంటే మనకు తెలుసు, సాతాను అని తెలుసు, అపవాది అని తెలుసు. కాబట్టి ఇది అపవాదికి సంబంధించినటువంటి కాలం, ఇది వాని క్రియలు కొనసాగుతున్నటువంటి కాలం ఇది. ఇందులో మనుషులు కూడాను ఎలా ఉన్నారు, వాని సంబంధులుగా ఉన్నటువంటి మనుషులు ఎలా ఉన్నారంటే, దుష్టుడు గర్వించి, రెండవదిగా వారు యోచించిన మోసక్రియలలో తామే చిక్కుకొందురుగాక. దుష్టకాలములో దుష్టుడు గర్వముతో ఉన్నాడని మనకు అర్థమవుతుంది. రెండవదిగా మోసపు క్రియలు యోచిస్తున్నాడని మనకు తెలుస్తుంది. చూడండి, జనరల్గా దేవుని వాక్యంలోని ఒక మాట చదువుకుందాము. ఆమోసు గ్రంథంలో లేక మీకాలో 3వ అధ్యాయం అనుకుంటాను. అక్కడ మోసక్రియలు 2వ అధ్యాయం మొదటి నుండి చదవండి. మీకా 2వ అధ్యాయము మొదటి నుండి చదవండి. మంచముల మీద పరుండి మోసపు క్రియలు యోచించుచు దుష్కార్యములు చేయు వారికి శ్రమ, అలాగు చేయుట
వారి స్వాధీనములోనున్నది గనుక వారు ప్రొద్దు పొడవగానే చేయుదురు. వారు చదవండి. భూములు ఆశించి పట్టుకొందురు, ఇండ్లు ఆశించి ఆక్రమించుకొందురు. ఒక మనిషిని, వారి కుటుంబమును, ఇంటి వానిని, వాని స్వాస్థ్యమును అన్యాయముగా ఆక్రమింతురు. ఇది దుష్టలోకము గనుక ఇలాంటి పరిస్థితులన్నీ ఇవి మన కన్నుల ఎదుటనే జరుగుతున్నటువంటి క్రియలు ఇవి. అనేకులు ఈ రోజున ఇలాంటివే మోసపు క్రియలు చేసేటువంటి వారు ఈ లోకములో అనేకులు ఉన్నారు. మోసపు పనులు ఎక్కడంట? మంచముల మీద పరుండే వారి యొక్క మోసపు ఆలోచనలు, యోచనలు, మోసపు క్రియలు ఏ విధంగా చేయాలి అని మంచముల మీద పరుండే వారు ఆలోచన చేస్తున్నారట. వారు భూములు ఆశిస్తున్నారట, వాటిని పట్టుకుంటున్నారట. ఇండ్లు ఆశిస్తున్నారు, ఆక్రమించుకుంటున్నారు. ఒక మనిషిని, వాని కుటుంబమును, ఇంటివానిని, వాని స్వాస్థ్యమును అన్యాయముగా ఆక్రమించుచున్నటువంటి ఈ దుష్టలోకము ఇది చాలా బహుభయంకరమైనటువంటిది. ఆక్రమించుకున్న వారికి చాలా సంతోషదాయకంగా ఉంటుంది, కానీ ఎవరైతే ఆక్రమణకు గురవుతున్నారో వారు మాత్రం బహుగా దుఃఖిస్తూ ఉంటారు. మనకు బాగా తెలుసు కదా, అహాబు రాజు అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఇజ్రాయేలు 12 గోత్రీకులు 2 రాజ్యములుగా విభాగించబడిన సంగతి మనం అందరం ఎరుగుదము. 2 రాజ్యాల ప్రజలు ఎలా ఉన్నారంటే, ఒక రాజ్యము యూదా రాజ్యముగా, మరొక రాజ్యము ఇజ్రాయేలు రాజ్యముగా ఏర్పడింది. ఇజ్రాయేలు రాజ్యములో అహాబు రాజు, ఆయన భార్య అయినటువంటి యెజబెలు మరి దేవుని ప్రవక్తలందరినీ కూడాను చంపిస్తున్నటువంటి పరిస్థితులు. అదే కాలంలో మరి ఏలి అనేటువంటి ప్రవక్తను కూడాను బహు యాతనలు పెట్టినటువంటి వ్యక్తులుగా వారు ఉంటున్నారు. అదే టైంలో మరి నాబోతు అనేటువంటి ఒక దీనుడు, నీతిపరుడు అయినటువంటి ఆ వ్యక్తి ద్రాక్ష తోట అహాబు రాజు యొక్క జస్ట్ వారు ఆ కోట ప్రక్కనే ఉందన్నమాట. ఇప్పుడు నాబోతు యొక్క ద్రాక్ష తోటను ఏ విధంగానైనా సరే ఆక్రమించుకుందామని చెప్పి అహాబు రాజు తర్వాత అతని భార్య కుట్ర చేసి నాబోతును చంపించి ఆ స్థలాన్ని అన్యాయముగా, అక్రమంగా వారు మరి తీసుకున్నట్లుగా మనం చూస్తాం. మరి నాబోతు ఎంత బహుబాధపడి ఉంటాడు కదా. అందులో మరి చనిపోతూ కూడా ఎంతో బహు తీవ్రమైన వేదనకు గురి అవుతున్నాడు. వారి కుటుంబ సభ్యులు, వారు అంతా కూడా, వారి పిల్లలు ఎంతో మదనపడి ఉంటారు కదా. కాబట్టి దుష్ట లోకమునకు ఇది పెద్ద భయంకరమైనటువంటి పరాకాష్ఠగా ఉంటుందని చెప్పవచ్చు. ఆ తర్వాత మనం కీర్తనలలోనికి వెళ్తాం. 10వ కీర్తన, దుష్టులు గర్విస్తారు అని చెప్పబడుతుంది. అలాగే వారు మోసపు క్రియలు యోచించుచున్నారని మనకు తెలుస్తుంది. తర్వాత 3వ వచనం, దుష్టులు తమ మనోభిలాషను బట్టి, దుష్టులట దేవుని యొక్క చిత్తముతో ఏ పని లేదు, అంతా నా ఇష్టం అంటుంటారు. ఇప్పుడు చాలామంది పిల్లలు కూడాను తల్లిదండ్రులకి ఒకవేళ వాళ్ళు తల్లిదండ్రులు ఏదైనా చెబితే ఇప్పుడు యవనస్తులు ఏమంటున్నారంటే, అంతా నా ఇష్టం వచ్చినట్లే చేస్తాను, నువ్వెవరు చెప్పడానికి అనేటువంటి యవనస్తులు ఆడపిల్లలు ఉన్నారు, మగపిల్లలు ఉన్నారు. కాబట్టి అంతా నా ఇష్టమే కాదు, మన ఇష్టం వచ్చినట్లుగా బ్రతకడానికి వీల్లేదని బైబిల్ చెప్తుంది. అయితే దుష్టలోకము గనుక దుష్టులు తమ మనోభిలాషను బట్టి, అంటే తన సొంత కోరికలు, ఇచ్చలను బట్టి నడుచుకుంటున్నటువంటి కాలం ఇది. కాబట్టి ఇటువంటి కాలము. అంత మాత్రమే కాదు, లోభులు యెహోవాను తిరస్కరింతురు. నోట్ఫుట్లో రాయబడింది చూడండి. లోభులు అనే దగ్గర 1 వేసి, దోచుకొని వారిని. మీకు తోటకూర సామెత తెలుసా? ఒక చిన్న పిల్లవాడు తన బాల్య దశలోనే ఒక వ్యక్తి తోటకూర అని అమ్ముకుంటుంటే,
ఈ పిల్లవాడు ఆ తోటకూర అమ్మేటువంటి వ్యక్తి దగ్గర నుంచి కొంత తోటకూర దొంగిలించి ఇంటికి తీసుకెళ్తే వాళ్ళ తల్లిగారు, ఒరే ఈ తోటకూర ఎక్కడి నుంచి తీసుకొచ్చావు, నీకు ఎలా వచ్చింది అని అడగకుండా, మా బాబే ఎంత ఫ్రెష్ కూర తెచ్చావురా అని వండేసిందట. అప్పుడు వాడేమనుకున్నాడు, ఓహో ఇది మంచిదే అనుకుంటా అని చెప్పి స్కూల్లోకి వెళ్ళిన తర్వాత పెన్నులు తీయడం, రబ్బర్లు తీయడం, స్కూల్లో ఉన్నటువంటి పిల్లల బ్యాగుల్లో ఉన్నటువంటి డబ్బులు కొట్టివేయడం, ఈ విధముగా చిన్న 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 దొంగతనాలు అలవాటు పడినటువంటి వ్యక్తి ఎప్పుడు కూడాను వాళ్ళమ్మ అభ్యంతరం చెప్పలేదు, ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయని చెప్పలేదు. ఇటువంటి తల్లిదండ్రులు కూడా ఉంటారా అన్నా అని మీరు అనుకోవచ్చు, ఉన్నారు. ఒకరోజు మేము తాడేపల్లి వెళ్ళిన క్రొత్త అనమాట, మేము ఉంటున్నటువంటి మందిరానికి ఒక 4 ఇళ్ళు అవతల ఒక వ్యక్తి పని చేసుకుంటూ బ్రతుకుతుంది. వాళ్ళకు ఒక పిల్లవాడు ఉన్నాడు, 8 సంవత్సరాలు ఉంటాయి ఆ బాలునికి. ఒకరోజు సైకిల్ తీసుకొచ్చాడు, సైకిలే కొట్టేసుకొని వచ్చాడు. తల్లి ఏమీ అనలేదు. ఎవరిదిరా ఈ సైకిల్ అని పిల్లలు అడుగుతుంటే ఇది నాదే అని చెప్తున్నాడు. వాళ్ళ అమ్మను అడిగితే, మా పిల్లవాడు ఎక్కడి నుంచి తెచ్చుకున్నాడో తెలియదు కానీ మొత్తానికి మావాడిదే, అది మావాడిదే. కొనుక్కోకుండా ఎలాగొస్తుంది, నువ్వు కొనివ్వకుండా, ఒక్క తల్లివి నువ్వు, తండ్రి లేడు. చివరికి ఆ పిల్లవాడు ఏం చేశాడు తెలుసా, యూనివర్సిటీలో చదువుకుంటున్నటువంటి ఆ విద్యార్థుల యొక్క ఇళ్లలో దూరి ల్యాప్టాప్ తీశాడు. ల్యాప్టాప్ తీసుకొస్తే, ఒరే ఇది కంప్యూటర్ కదా, ఇది నీకు ఎక్కడిది అని తల్లి అడగలేదు. ఇంకా చాలా వస్తువులు ఆ పిల్లవాడు అలా తీసుకుని వెళుతుంటే మేము దగ్గరుండి గమనించాము. సైకిల్ తీసుకొచ్చినా ఏమనలేదు, ల్యాప్టాప్ తీసుకొచ్చినా ఏమనలేదు, ఇంకా వేరే వేరే వస్తువులు తీసుకొచ్చినా ఏమనలేదు. చివరికి పోలీసులు వచ్చారు. ఆ యూనివర్సిటీ స్టూడెంట్స్ కంప్లైంట్ చేశారు. వాళ్ళని విచారిస్తారు కదా, విచారించినప్పుడు ఆ పిల్లవాడు తీశాడని చెప్తే ఈ పిల్లవాడు పోలీసులు వస్తున్నారన్న సంగతి తెలుసుకొని ఆ ల్యాప్టాప్ గబగబా వెళ్ళి ఒక ఇసుక దిబ్బ ఉంటే ఆ ఇసుక దిబ్బలో దూర్చేశాడు. చూసారా? సరే, ఈ తోటకూర సంగతి మళ్ళీ వస్తా. అంటే ఉన్నారు తల్లులు ఉన్నారు, అంటే హెచ్చరిక చేయని తల్లులు ఉన్నారు అని చెప్పడానికి ఒక ఉదాహరణ చెప్పాను, మా కళ్ళ ముందు జరిగినటువంటి సందర్భం. అయితే ఆ తోటకూర తీసినటువంటి వ్యక్తి మెల్లమెల్లగా చిన్న చిన్న దొంగతనాలు మొదలుకొని పెద్ద పెద్ద దొంగతనాలు చేసేటప్పుడు నరహత్యలు కూడా చేయడం ప్రారంభించాడు. చివరికి జైలు పాలయ్యాడు. చివరికి తీర్పు వచ్చేసింది. అతను చేసిన నేరాలు ఘోరాలు అన్నీ ఇన్ని కావు. చివరికి ఉరిశిక్ష పడింది. అప్పుడు నీ చివరి కోరిక ఏంటి అని అడిగితే, అయ్యా మా అమ్మను ఒక్కసారి చూపించండి, మా అమ్మతో నేను మాట్లాడాలి అని చెప్పి అమ్మని రమ్మని చెప్పాడట. పాపం ఈ పిల్లవాడికి అమ్మ అంటే అంత ప్రేమో అనుకున్నారట. అప్పుడు అమ్మ వచ్చిన తర్వాత బలంగా, మంచి యవనస్తుడు, బలంగా లాగి చెంప మీద కొట్టి అంటే దిక్కులు పిక్కటిల్లేలాగా ఏడుస్తున్నాడట. అమ్మ ఈ ఒక్క దెబ్బ తోటకూర తీసుకొచ్చినప్పుడే నన్ను కొడితే నేను ఎంతో బాగుపడేవాడిని. ఈరోజు నా యవ్వన కాలంలోనే నేను మరణానికి వెళ్ళవలసి వస్తుంది. ఈ ఒక్క దెబ్బ కొడితే ఆ రోజున నేను దొంగన కాకపోయి ఉండేవాడిని. ప్రియులారా, మీరు ఎప్పటికైనా అర్థం చేసుకున్నారా? ఈ కాలంలో ఇక్కడ రాయబడినటువంటి మాట, దోచుకొని వారిని దీవింతురు. ఇప్పుడు ఆ తల్లి ఏం చేసింది? దీవించినట్లే లెక్క. ఎందుకు అడగట్లేదు కదా, మరి చేస్తున్నటువంటి దొంగతనాలను అభ్యంతరం చెప్పట్లేదు కదా. కాబట్టి ఇక్కడ లోభులు అని రాయబడింది, కింద నోట్ ఫుట్లో ఏమని రాయబడింది? దోచుకుని వారిని దీవించేటువంటి వారు. కాబట్టి ఇది ఎంతో దుష్టలోకము, ఇది చాలా భయంకరమైనటువంటి లోకము. కాబట్టి గర్వము, తర్వాత మోసపు క్రియలు జరుగుతున్నటువంటి, తర్వాత తమ మనోభిలాషను బట్టి అతిశయించేటువంటి పరిస్థితులు, తర్వాత కింద లోభులు సంచరిస్తున్నటువంటి, లేకపోతే దోచుకుని వారిని దీవించేటువంటి వారు ఉంటున్నటువంటి లోకం ఇది. 4వ వచనంలో
దుష్టులు పొగరికి యెహోవా విచారణ చేయడని కొందరు, దేవుడు లేడని వారెల్లప్పుడూ యోచించుదురు. ఈ లోకములో ఈనాడు దేవుడు లేడు దేవుడు లేడు అని తమకు ఇష్టం వచ్చినట్లుగా జీవించేటువంటి ప్రజలు ఎక్కువైపోతూ ఉన్నారు. మీరు ఎప్పుడన్నా చూసారా బైరి నరేష్ అని, తర్వాత గోగినేని అని ఎప్పుడైనా విన్నారా? చూస్తుంటారు కదా యూట్యూబ్లో. ఇలాంటి బ్యాచ్ అంతా కూడా వాళ్ళు మళ్ళీ పని కట్టుకోనల్లా, వాళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియదు. కానీ ప్రియులారా, వాళ్ళు దేవుడు లేడని చెప్పుకుంటూ అనేకుల్ని మెస్మరైజ్ చేసి, వాళ్ళ వాక్చాతుర్యంతో మెస్మరైజ్ చేసి దేవుడు లేడనేటువంటి ఆ బ్యాచ్లోనికి తయారు చేస్తున్నారు. దేవుడు లేడు, దయ్యము లేదు, భక్తి లేదు, విశ్వాసం లేదు, అంతా ఒక నాటకం, అంతా ఒక బూటకం అని చెప్తున్నారు వాళ్ళు. చూసారా ఎందుకు వాళ్ళు అలా చెప్తున్నారు అంటే, వారు తమకు ఇష్టం వచ్చినట్లుగా జరిగించడం కొరకే ఇలాంటివన్నీ చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ కూడా రాయబడింది దేవుని వాక్యంలో, కొన్ని వందల సంవత్సరాల క్రితమే దేవుడు రాయించాడు. ఎటువంటి లోకమట, దేవుడు లేడని వారు ఎల్లప్పుడూ యోచించుదురు. 5వ వచనం, వారెల్లప్పుడూ భయము మానుకొని ప్రవర్తింతురు. ఈ కీర్తన 10వ కీర్తన అంతా కూడాను దుష్టుల గురించే రాయబడింది, దుష్ట లోకములో ఉన్న ప్రజల గురించి రాయబడింది. 11వ వచనం నేను చదువుతున్నా. 11వ వచనం, దేవుడు మరచిపోయెను, ఆయన విముఖుడై ఎప్పుడునూ చూడకుండును అని వారు తమ హృదయంలో అనుకొందురు. 13వ వచనం, దుష్టులు దేవుని తృణీకరించుట ఎలా. చివరికి వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందయ్యా అంటే, దుష్టుల యొక్క పరిస్థితి 11వ కీర్తన 6వ వచనం చదవండి. దుష్టుల మీద ఆయన ఉరులు కురిపించును, అగ్ని గంధకములను వడగాలియు వారికి పానీయ భాగమగును. చివరికి వారి అంతము ఎట్లుందయ్యా అంటే, నిత్య నరకము, అగ్ని గుండమే. కాబట్టి ప్రియులారా, దుష్టలోకం ఇది ఎంతో భయంకరమైనదని చెప్పడానికి ఈ కొన్ని నిదర్శనాలు, ఈ కొన్ని వచనాలు చాలేమో. ఎందుకంటే ఇటువంటి లోకములో మనం ఉండకూడదని దేవుడు మనలను ప్రేమించి, గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం మరొకసారి చదవండి. 1వ అధ్యాయము 4వ వచనం, దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్ట కాలములో నుండి విమోచింపవలెనని మన పాపముల నిమిత్తము తన్ను తాను, ప్రియులారా, దుష్ట కాలములో నుండి మనలను విమోచింపవలెనని అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు దేవుని పిల్లలమైన మనము, దుష్టకాలం అంటే మనం చూసాం కదా, మనలో ఏ గర్వము కూడా లేకుండా ఉండాలని, మనలో ఏ విధమైనటువంటి మోసపు క్రియలు లేని వారముగా ఉండాలని, మన మనోభిలాషను బట్టి కాక దేవుని యొక్క ఇష్టప్రకారముగా మనం జీవించవలెనని, పొగరు అనేటువంటిది లేకుండా, లోభత్వం అనేటువంటిది లేకుండా, దోచుకుని వారిని దీవించేటువంటి పరిస్థితి రాకుండా, భయము అంటే దేవుని ఎడల భయభక్తులు కలిగినటువంటి వారముగా ఉండాలి అని, నిత్య రాజ్యములో మనం ఉండాలని యేసుక్రీస్తు ప్రభువారు యోచించి ఈ లోకానికి వచ్చాడు. కలువరి శిలువలో మన కొరకు తన్ను తానే బలిగాను అర్పణముగాను అర్పించబడ్డాడు. కాబట్టి ఈ రోజున ఇంత గొప్ప విషయం కాబట్టే ఈ దుష్టలోకము నుంచి విడిపించబడడానికి తను తాను దేవుడు అప్పగించుకున్న విధానాన్ని బట్టే కింద 5వ వచనంలో ఏమని రాయబడింది? ఎప్పుడంట? ఈ లోకంలో ఉన్నప్పుడు మాత్రమే కాదు, దేవునికి యుగ యుగములకు మహిమ కలుగును గాక. ఎంత గొప్ప సంగతో ఇది. మనం ఆలోచన చేస్తే సర్వసాధారణంగా మనం ఆలోచన చేయం. కానీ ప్రస్తుతపు దుష్టకాలము నుండి దేవుడు మనలను విమోచించినందువలన యుగ యుగములకు ఇది దేవునికి మహిమ కలిగేటువంటి విషయం ఇది. కాబట్టి ప్రియులారా, ఇంత గొప్ప అద్భుతమైన సంగతి ఈ రోజున నీకు నాకు ఇచ్చాడంటే మనం ఎంత ధన్యులం. అన్యులమైన, ఒకప్పుడు మనం అన్యులం,
ఒకప్పుడు మనం కూడాను ఈ దుష్ట లోకములోనే ఉన్నాం. మనలో కూడా గర్వం ఉండి ఉండవచ్చు కదా, మనలో కూడాను అహంకారం ఉండవచ్చు కదా, మనలో కూడాను మోసపు క్రియలు ఉండి ఉండవచ్చు కదా, ఉండవచ్చు కాదు, ఉన్నాయి. కాబట్టి వీటన్నిటి నుండి దేవుడు ఈ రోజున మనలను విడిపించాడు, విమోచించాడు. అందుని బట్టి దేవుని స్తుతించాలి. ఇది మొదటి సంగతి. రెండో సంగతిగా ఆలోచన చేస్తే, రెండో సంగతి 2వ అధ్యాయం, ఇదే గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం చదవండి. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కానుగా, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన. రెండవ సంగతి ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు తన్ను తాను ఎందుకు మన కొరకు బలిగా అర్పణముగా అర్పించుకున్నాడు, లేకపోతే అప్పగించుకున్నాడు? కారణం ఏంటంటే విశ్వాసము వలన. అది కూడా దేని వలనట? దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందలి విశ్వాసము ద్వారా మనము జీవించడానికి దేవుడు తన్ను తాను అప్పగించుకున్నాడు. ఒకప్పుడు మనం జీవితం లేదు. ఎట్లాంటి జీవితము? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో, మన అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారమై ఉన్నామని మనం ఎరుగుదుము కదా, కదండి. మన పాపముల చేత, మన అపరాధముల చేత మనము చచ్చిపోయిన వారంగా ఉన్నాం, జీవము లేని వారముగా ఉన్నాం. బ్రతికి ఉన్నామన్న పేరు మాత్రం ఉన్నది, కానీ మనము మృతులమే. ఎట్లా? ఆత్మీయంగా చచ్చిపోయిన వారము. అయితే ఈ రోజున దేవుడు తన్ను తాను అప్పగించుకున్నటాన్ని బట్టి ఇప్పుడు యేసుక్రీస్తునందలి విశ్వాసము ద్వారా దేవుడు మనలను జీవింపజేస్తున్నాడు. దాని కొరకే తన్ను తాను అప్పగించుకున్నాడు. ఈ రోజున జీవితము ప్రభు తన్ను తాను అప్పగించుకున్నటాన్ని బట్టియే ఈ రోజున మనకు జీవితం ఉన్నది. ఆత్మ సంబంధమైన జీవితం, మన ఆత్మ బ్రతికించబడి ఉన్నది. ఇది రెండవ సంగతి. మూడో సంగతిగా చూస్తాము, ఎఫెసీయులకు రాసిన పత్రికలోనే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25, 27 వచనాలు కలిసి ఉన్నాయి, చదవండి. పురుషులారా, అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొను. దేని కొరకు? సంఘము కొరకు. సంఘం అంటే ఎవరు? మనమే. మనలోనట కళంకము ముడత అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైన వారముగాను నిర్దోషమైన వారముగాను మహిమగల సంఘముగా, లేకపోతే మహిమగల వారముగాను ఆయన ఎదుట మనల్ని నిలవబెట్టుకొనవలెననే తన్ను తాను అప్పగించుకున్నాడు. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే, మనము ఈ లోకములో జీవించినంత కాలము కూడాను పరిశుద్ధమైన జీవితం జీవించుట కొరకే యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు తను తాను అప్పగించుకున్నట్లుగా మనం చూస్తాం. ఇది మూడో సంగతి. నాలుగో సంగతిగా చూసి మనము ముగింపులోనికి వస్తాం. నాలుగో సంగతి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం చదవండి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. చాలండి. నాలుగో విషయం ఏంటంట, పరిమళ వాసనగా ఉండుటకు
మన కొరకు తన్ను తాను దేవునికి అప్పగించుకున్నాడు. పరిమళ వాసన అంటే సువాసన. అంటే దీని అర్థం ఏంటంటే, మనము లోకములో జీవించినప్పుడు మనమంతా కూడాను దుర్వాసన కలిగినటువంటి వారముగా ఉన్నాం. అయితే ఈ రోజున దేవుడు తను తాను అప్పగించుకునడానికి గల కారణం ఏంటంటే, మనలో ఉన్నటువంటి ఆ దుర్వాసన, పాపపు దుర్వాసన తొలగించబడి పరిమళ వాసనగా ఉండడానికి. అంటే మన తలంపులు కానీ, మన చూపులు కానీ, మన నడవడిక కానీ, మన పద్ధతి కానీ, మన క్రియలు కానీ, సమస్త ప్రవర్తనలో అంతా కూడాను మంచిగా ఉండాలి. ఒక్క మాటలో చెప్పాలంటే మన సాక్ష్యము బాగుండాలి అని దేవుడు తనను తాను అప్పగించుకున్నాడు. బలిగాను అర్పణముగాను అప్పగించుకున్నాడని ఇక్కడ రాయబడింది. మరి ఇంతకీ ఎక్కడ అప్పగించుకున్నాడు అంటే, తనను తాను సిలువలో అప్పగించుకున్నాడు, బలిగాను అర్పణముగాను. మరి ఎలాంటి బలి అంటే, ఇది పరిశుద్ధమైన బలి. సర్వసాధారణంగా బలిలో మనం చూస్తాం, పరిశుద్ధమైనటువంటి మరి గొర్రెపిల్ల వధించబడుతుంది, మనకు తెలుసు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఎలా వధించబడ్డాడు, ఎలా బలి అయ్యాడు అంటే, తలకు ముళ్ళ కిరీటం పెట్టబడింది, కళ్ళకు గంతలు కట్టబడ్డాయి, ముఖము మీద ఉమి వేయబడింది, కాళ్ళు చేతులకు మేకులు కొట్టబడ్డాయి, అలాగే దేహమంతా కూడాను నలగొట్టబడింది. మనందరం ఎరుగుదము. మరి ఆయనకు మొత్తం ఒంటి నిండా కూడా గాయాలే, పచ్చి పుండ్లే. కాబట్టి ఆయన నిజంగా ఆయన యొక్క కలువరి శిలువ దృశ్యము చూస్తే ఎవరికైనా సరే మరి గుండెలు కరిగిపోవాల్సిందే. ఎందుకనంటే అటువంటి గాయాలు మరి ఎవ్వరికి కూడాను అలా కలగలేదు. మరి ముఖ్యంగా పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఏ పాపము చేయకుండానే మనం పాపం చేస్తే పరిశుద్ధమైన దేవుడు అక్కడ శిక్ష విధించబడ్డాడు. కాబట్టి ప్రియులారా, ఒక కవీశ్వరుడు, నేను ఎప్పుడు పాడుతుంటా, ఒక కవీశ్వరుడు ఇలా అన్నాడు, సిలువను చూస్తుంటే, సిలువను జూచు కొలది శిల సమానమైన మనసు. సిలువను చూస్తుంటేనంట శిల సమానమైనటువంటి, అంటే కఠిన హృదయం కూడాను నలిగి కరిగి నీరగుచున్నది రాని సిలువే నాశరా నాయనురా. కాబట్టి ఆ కలువరి శిలువ దృశ్యము చూస్తే ఎవరికైనా సరే మరి గుండెలు కరిగిపోవలసిందే, అట్లాంటి శిలువ దృశ్యం. కాబట్టి మన ప్రభువు అంతగా ఎందుకు అనంటే, యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో అక్కడ వర్ణించబడుతుంది. చూడండి, చెప్పి మనం ముగింపులోనికి వస్తాం, తర్వాత ఆరాధన చేస్తాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 5వ వచనం చదవండి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. కాబట్టి ప్రియులర్ చాలు. కాబట్టి 5వ వచనం ప్రకారంగా మన అతిక్రమ క్రియలను బట్టి మనలో అతిక్రమం ఉన్నది, మనలో పాపం ఉన్నది, మనలో దోషం ఉన్నది, మనలోనే ఎంతో భయంకరమైనటువంటి దుష్టత్వం ఉన్నది. అయితే దీని కొరకు యేసుక్రీస్తు ప్రభువారు గాయాలు అనుభవిస్తూ వచ్చాడు. ఎలాగున్నాడు ఇప్పుడు ప్రభువారు అంటే గనక 2వ వచనం మధ్య భాగం నుండి చదవండి. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు, మనం అతన్ని చూచి అపేక్షించున్నట్లుగా అతని యందు స్వరూపము లేదు. అతడు తృణీకరింపబడిన వాడును, ఆయను మనుష్యుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను
వ్యాధిని అనుభవించిన వాడుగాను మనుష్యులు చూడనొల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనం అతనిని ఎన్నిక చేయకపోతిమి. చూసారా? అంటే ఏ మనుషులు కూడాను ఆ స్వరూపాన్ని చూస్తే గనక అబ్బో ఏంటి ఇంత జుగుప్సాకరంగా ఉన్నారు అంటే, ఛిద్రమైపోయింది శరీరం అంతా కూడాను, నలగొట్టబడింది కదా. ఎవరిని బట్టి? మన దోషములను బట్టి, మన పాపం బట్టి. చాలామంది పాపం దోషం ఎవరిలో ఉందనుకుంటారు తెలుసా? ఇంటిలో దోషం ఉందేమో, కిటికీల్లో దోషం ఉందేమో అని చెప్పి వాస్తు శాస్త్రజ్ఞుని పిలిపిస్తే, నాకు తెలిసిన ఒక సహోదరుడు ఉన్నాడు, అన్యుల కుటుంబము. వారికంట 2 పాపలకి పెళ్ళిళ్ళు అవ్వడం లేదు. పెళ్ళిళ్ళు కాకపోతుంటే ఎందుకు అని వాస్తు శాస్త్రజ్ఞుని పిలిచారట. ఆయన అన్నాడట, ఈ కిటికీ బాగలేదు, ఈ కిటికీ తీసి వేరేది పెట్టేసేయి, ఇక్కడ బాత్రూమ్స్ కట్టొద్దు, బాత్రూమ్స్ తీసేసి పక్కన పడేసేయి, ఇంకా ఇటు గుమ్మం ఉండకూడదు, ఇటు బరువు ఉండకూడదని ఏదో మొత్తాన్ని చెప్పి ఇల్లంతా గుల్ల చేశాడు. లక్షలు ఖర్చు పెట్టేశారు. ఎంత? 10 లక్షలు. మరి పిల్లలకు పెళ్ళిళ్ళు అయినాయా? ఇప్పటికీ స్టిల్ 35 ఇయర్స్, నాకు తెలిసి 38 ఇయర్స్ వచ్చినాయి ఆ పాపలకి, ఇద్దరికి కూడా 38 ఇయర్స్ అయినా కానీ ఇంతవరకు పెళ్ళిళ్ళు కాలేదు. మరి వాస్తు శాస్త్రజ్ఞుడు చెప్పిన ప్రకారంగా వాస్తు మారితే పిల్లలకు పెళ్ళిళ్ళు కావాలి కదా, కానీ అవ్వలేదు. ప్రియులరా, దోషము ఎవరిలో ఉంది అంటే మనుషులమైన మన హృదయంలో దోషం ఉంది, కానీ ఇళ్లల్లో దోషం ఉండదు, కిటికీల్లో దోషం ఉండదు, బీరువాల్లో దోషం ఉండదు. కాబట్టి ఈ వాస్తులు నమ్మాల్సిన అవసరము లేదనమాట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, 5వ వచనం రాయబడిన ప్రకారం మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడ్డాడు, మన దోషములను బట్టి నలగొట్టబడ్డాడు. కాబట్టి నిజంగా ఆయన బలిగాను అర్పణముగాను అర్పించబడిన విధానాన్ని బట్టి, ప్రస్తుతపు దుష్టకాలంలో నుండి విడిపించడానికి తను తాను అప్పగించుకున్న విధానాన్ని బట్టి, మరి పరిమళ వాసనగా ఉండటానికి దేవుడు మన కొరకు తను తాను అప్పగించుకున్న విధానాన్ని బట్టి ప్రభువుని ఎంతగానో మనం ఘనపరచవలసిన వారంగా ఉన్నాం, ప్రభువుని ఆరాధించవలసిన వారంగా ఉన్నాం. ఆరాధన చేస్తాం.